హిందూ ధర్మ ప్రేక్షకులకు స్వాగతం. సంస్కృత పాఠ్యాంశంలో భాగంగా ఇంతకుముందు మనం పరిచయం సంస్కృతంలో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. మరి ఈరోజు చెప్పబోయేటువంటి పాఠ్యాంశం అత్ర, తత్ర, కుత్ర, అన్యత్ర, సర్వత్ర, ఏకత్ర. అనగా అత్ర ఇక్కడ, అత్ర ఇక్కడ, తత్ర అక్కడ. వివేకానందః అస్తి, వివేకానందః అత్ర అస్తి, వివేకానందః అత్ర అస్తి, రామకృష్ణ పరమహంసః తత్ర అస్తి. వివేకానందః అత్ర అస్తి, పరమహంసః తత్ర అస్తి. అత్ర తత్ర అనగా హియర్, దేర్, ఇక్కడ, అక్కడ. తులసీ వృక్షః అత్ర అస్తి, నారికేళ వృక్షః తత్ర అస్తి. అంకనీ అత్ర అస్తి, ఘటీ తత్ర అస్తి. అంకనీ అత్ర అస్తి, ఘటీ తత్ర అస్తి. ప్రశ్న: వివేకానందః అత్ర అస్తి, పరమహంసః కుత్ర అస్తి? సర్వే వదంతు. పరమహంస కుత్ర అస్తి? పరమహంసః తత్ర అస్తి. పరమహంసః తత్ర అస్తి. అత్ర తత్ర. నరేంద్ర మోడీ అత్ర అస్తి వా? అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ, ఈజ్ హీ హియర్? అత్ర అస్తి వా? నాస్తి. నరేంద్ర మోడీ అత్ర నాస్తి. తత్ర అస్తి వా? నాస్తి. నరేంద్ర మోడీ మహోదయ కుత్ర అస్తి? నరేంద్ర మోడీ జీ కుత్ర అస్తి? అత్ర నాస్తి, తత్ర నాస్తి, అన్యత్ర అస్తి. మోడీ జీ అత్ర నాస్తి, తత్ర నాస్తి, కుత్ర అస్తి? అన్యత్ర. కుత్ర? అన్యత్ర. కుత్ర ఇది ప్రశ్న. కుత్ర మీన్స్ వేర్, ఎక్కడ. అన్యత్ర అర్థః సంవేర్, మరో చోట. అత్ర, తత్ర, అన్యత్ర. దేవః అత్ర అస్తి వా? నాస్తి. తత్ర అస్తి వా? నాస్తి. దేవః అత్ర అస్తి, తత్ర అస్తి, అన్యత్రాపి అస్తి. దేవః కుత్ర అస్తి? సర్వత్ర. దేవః కుత్ర అస్తి? సర్వత్ర. అత్ర, తత్ర, అన్యత్ర, సర్వత్ర, కుత్ర. కిం కిం సర్వత్ర అస్తి? వదంతు, చింతయంతు, వాక్యాన్ని లిఖంతు. అంతటా ఏమేమి ఉంటాయో చక్కగా వాక్యాలు రాయండి. వాయుః కుత్ర అస్తి? వాయుః సర్వత్ర అస్తి. ఆకాశః కుత్ర అస్తి? ఆకాశః సర్వత్ర అస్తి. భూమిః సర్వత్ర అస్తి. జలం సర్వత్ర అస్తి. మరొక్కసారి గమనించండి. అత్ర, తత్ర, అన్యత్ర, సర్వత్ర. అత్ర పశ్యతు. అంకనీ, పత్రం, ఘటీ, సర్వం ఏకత్ర అస్తి. సర్వం ఏకత్ర. ఘటీ, అంకనీ, పత్రం, సర్వం
ఏకత్ర అస్తి. ఏకత్ర అట్ వన్ ప్లేస్, ఒక చోట. ఏకత్ర అర్థः ఒక చోట. ఏకత్ర. సర్వే లిఖन्तు, వాక్యాన్ని లిఖन्तు. అత్ర, తత్ర, అన్యత్ర, సర్వత్ర, ఏకత్ర. అత్ర స్ఫోరకపత్రం అస్తి. అత్ర స్ఫోరకపత్రం అస్తి. అత్ర ఘటీ అస్తి. అత్ర ఘటీ అస్తి. అత్ర ఘటీ అస్తి. అంకనీ తత్ర అస్తి. అంకనీ తత్ర అస్తి. అత్ర తత్ర. అన్యత్ర अस्माकं मुख्यमंत्री केसीआर महोदयः कुत्र अस्ति? केसीआर महोदय अन्यत्र अस्ति. असेंब्ली मध्ये नास्ति, अत्र नास्ति, तत्र नास्ति. कुत्र अस्ति? अन्यत्र. अन्यत्र अस्ति. मम पिता कार्यालये नास्ति, गृहे नास्ति, अन्यत्र अस्ति. अन्यत्र. मम पुत्रः विद्यालये नास्ति, गृहे नास्ति, अन्यत्र अस्ति. संवेर्. अन्यत्र. आकाशः सर्वत्र. को एजुकेशन कलाशालायां बालिकाः एकत्र, बालकाः एकत्र उपविशन्ति. एकत्र. अस्तु. परमहंसः. कः परमहंसः? सः परमहंसः. ఇప్పుడు మనం షష్ఠీ విభక్తిని గురించి తెలుసుకుందాం. సంబంధే షష్ఠీ అని మనం ఇంతకుముందు పాఠ్యాంశంలో రామశబ్దాన్ని నేర్చుకున్నాం. దాంట్లో రామశబ్దం యొక్క షష్ఠీ విభక్తి. ఒక్కొక్క విభక్తి ఎక్కడ వాక్యంలో ప్రయోగించాలి, ఎప్పుడు ప్రయోగించాలి అనేది మనం ఇలా పాఠ్యాంశాల్లో మధ్య మధ్యలో ఆ విభక్తులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని గురించి మనం తెలుసుకుందాం. మరి ఇప్పుడు షష్ఠీ విభక్తి. పరమహంసః. కః పరమహంసః? సహ పరమహంసః అనగా అతడు పరమహంస. అతడు అనే తెలుగు శబ్దానికి షష్ఠీ విభక్తి అతని యొక్క. మరి సంస్కృతంలో అతడు అనడానికి సహ. సహ అనే సర్వనామ శబ్దానికి షష్ఠీ విభక్తి తస్య. అందరూ శ్రద్ధగా వినండి, గమనించండి. సహ పరమహంస. సహ భక్తః. సహ భక్తః. తస్య నామ పరమహంసః. సహ భక్తః, తస్య నామ పరమహంసః. ఏషః పరమహంసస్య శిష్యః. ఏషః పరమహంసస్య శిష్యః. ఏతస్య నామ వివేకానందః. ఏతస్య. గమనించండి అందరూ కూడా చక్కగా. సహ తస్య అతడు అతని యొక్క. ఏషః ఇతడు. ఏతస్య ఇతని యొక్క. ఏతస్య నామ వివేకానందః. ఏతస్య. సహ తస్య. ఏషః ఏతస్య. సహ దేవః. సహ ఏషః దేవః. ఏతస్య నామ కిం? మీరంతా చెప్పాలి, మీకు దూరంగా ఉన్నాడు కాబట్టి మీరు తస్య నామ గణేశః అని చెప్పాలి. చెప్పండి అందరూ కూడా. తస్య నామ గణేశః. క్వశ్చన్, ప్రశ్న ఏ విధంగా ఉంటుంది? కస్య నామ గణేశః? తస్య నామ గణేశః. కస్య నామ పరమహంసః. ఏతస్య నామ పరమహంసః. పరమహంస గారు దూరంగా ఉంటే
తస్య దగ్గరగా ఉంటే ఏతస్య. కస్య నామ పరమహంసః ఏతస్య నామ పరమహంసః. కస్య నామ బుద్ధః ఏతస్య నామ బుద్ధః. కస్య నామ బుద్ధః ఏతస్య నామ బుద్ధః. లక్ష్మీః సా లక్ష్మీః. సా లక్ష్మీః. ఏషా భారతమాత. సా ఏష ఆమె ఈమె. ఆమె యొక్క ఈమె యొక్క. సా మాత తస్యాహ నామ లక్ష్మీః. సా దేవత తస్యాహ నామ లక్ష్మీః. ఏషా మాత ఏతస్యాహ. స్యా విసర్గల్. ఏతస్యాహ తస్యాహ హకారము కాదు విసర్గల్. సా ఆమె. తస్యాహ ఆమె యొక్క. ఏషా ఈమె. ఏతస్యాహ ఈమె యొక్క. ఏతస్యాహ నామ భారతమాత. కస్యాహ నామ సరస్వతి. పుంలింగంలో ప్రశ్న కస్య ఎవరి యొక్క పేరు. కస్య నామ పరమహంస తస్య నామ పరమహంస. స్త్రీలింగంలో ప్రశ్న కస్యాహ విసర్గ రావాలి. కస్యాహ నామ సరస్వతి తస్యాహ నామ సరస్వతి. కస్యాహ నామ దుర్గా ఏతస్యాహ నామ దుర్గా. ఏతస్యాహ మీ పక్కన మీ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు సమన్విత అనుకోండి. ఎవరో అడిగారు ఆ బాలిక యొక్క పేరు ఏమిటి, ఎలా అడగాలి సంస్కృతంలో? తస్యాహ నామ కిం. ఆమె యొక్క పేరేమిటి. మీ పక్కన ఉంది కాబట్టి మీరు ఏం చెప్పాలి? ఏతస్యాహ నామ సమన్విత. ఏతస్యాహ నామ శ్వేత. మీరు ఇలా వాక్యాలు రాయండి. తస్య నామ కృష్ణ. మీకు ఎన్ని పేరు తెలుసో తస్య ఏతస్య శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణం చేయండి. తస్య నామ రమేశః, తస్య నామ కృష్ణః, తస్య నామ రావణః, ఏతస్య నామ దుర్యోధనః, తస్య నామ ముకుందః, ఏతస్య నామ సతీశః, తస్యాహ నామ గీత, ఏతస్యాహ నామ శ్వేత, తస్యాహ నామ రమ, ఏతస్యాహ నామ మనోరమ. ఏవం వాక్యాన్ని రచయంతం. అలాగే నపుంసకలింగ శబ్దంలో కూడా పుంలింగం వలె ఉంటుంది షష్ఠీ విభక్తి రూపం. పుస్తకం పుస్తకస్య, ఏతస్య పుస్తకస్య. పుస్తకం పుస్తకస్య. అలాగే కొన్ని శబ్దాలకు షష్ఠీ విభక్తిని మనం అభ్యాసం చేద్దాం. రామః షష్ఠీ విభక్తి రామస్య. కృష్ణః కృష్ణస్య. నేను ప్రథమా విభక్తి ఏకవచన రూపం చెప్తాను, మీరంతా కూడా షష్ఠీ విభక్తి ఏకవచన రూపం చెప్పాలి. ఇక్కడ చూస్తూ రామః చెప్పండి. రామస్య. రామః రామస్య. బాలకః బాలకస్య. మాధవః మాధవస్య. మహోదయః మహోదయస్య. సమ్ రెస్పెక్టెడ్ వన్. మహోదయ అనేటువంటిది రెస్పెక్టెడ్ వర్డ్. మహోదయస్య నామ నందకిషోరః. మహోదయస్య నామ నందకిషోరః. మహోదయః. విద్యాలయః విద్యాలయస్య. విద్యాలయః విద్యాలయస్య. విద్యాలయస్య నామ సరస్వతీ శిశుమందిరం. విద్యాలయస్య నామ భారతీయ విద్యాభవన్. విద్యాలయః విద్యాలయస్య. వాక్య నిర్మాణం చేయండి.
మీకు తెలిసిన విద్యాలయాల పేర్లన్నీ కూడా విద్యాలయ అనే శబ్దాన్ని ప్రయోగం చేస్తూ దానికి షష్ఠీ విభక్తి యాడ్ చేసి వాక్య నిర్మాణం చేయండి. లేదా మీరు చదువుకున్న విద్యాలయం, మమ విద్యాలయస్య నామ సరస్వతి శిశు మందిరం. మై స్కూల్ నేమ్ ఈజ్, when I was studied in childhood, my school name is Saraswati Shishu Mandiram. Mama Vidyalayasya Nama Saraswati Shishu Mandiram. Vidyalayah Vidyalayasya. Hastaha Hastasya. Hastaha Hastaha Hastasya. Hastasya Hastaha Hastasya. Devalayah దేవాలయస్య. గ్రామః గ్రామస్య. రామః రామస్య. రామస్య పితా కః? రామస్య పితా దశరథః. కొన్ని అభ్యాసం చేద్దాం. స్ఫోరక పత్రం ద్వారా మీరంతా చక్కగా ఇక్కడ చూస్తూ మీరు కూడా చక్కగా రాసుకొని వీటికి షష్ఠీ విభక్తిని ఉపయోగిస్తూ వాక్య నిర్మాణం చేద్దాం. దశరథః అనేది ప్రథమా విభక్తి ఏకవచన రూపం. పుత్రః అనేది కూడా ప్రథమా విభక్తి ఏకవచన రూపం. పిత అనేది ప్రథమా విభక్తి ఏకవచన రూపం. రామః అనేది ప్రథమా విభక్తి ఏకవచన రూపం. రాముడికి దశరథుడికి ఇక్కడ పుత్ర సంబంధం ఉంది. రాముడికి ఎవరితో పుత్ర సంబంధం ఉంది? దశరథుడు. కాబట్టి ఇక్కడున్నటువంటి శబ్దాలకు మాత్రమే షష్ఠీ విభక్తిని ఉపయోగించాలి. ఇవి ప్రథమా విభక్తి ఏకవచనంలోనే ఉంటాయి. దశరథస్య పుత్రః రామః. దశరథస్య పుత్రః రామః. శివః పుత్రః గణేశః. దీని యొక్క వాక్యాన్ని ప్రయోగం చేయండి. శివస్య పుత్రః గణేశః. శివస్య పుత్రః గణేశః. బిందుసాగరః అశోకః. వాక్య నిర్మాణం చేయండి. బిందుసాగరస్య పుత్రః అశోకః. ఉత్తమం. బిందుసాగరస్య పుత్రః అశోకః. వసుదేవః కృష్ణః. వసుదేవస్య పుత్రః కృష్ణః. రామః లవః. రామస్య పుత్రః లవః. భీమః ఘటోత్కచః. భీమస్య పుత్రః ఘటోత్కచః. ఇప్పుడు ఇటువైపు నుంచి ఇటు వీళ్లకున్న సంబంధాన్ని చెప్దాం. కాబట్టి విభక్తి ఏకవచనంలో ఉండాలి. రామస్య పితా దశరథః. రామస్య పితా దశరథః. ఇక్కడ ప్రశ్న కస్య పితా దశరథః? సమాధానం రామస్య పితా దశరథః. కస్య పితా శివః? అందరూ చెప్పండి, సర్వే వదంతు. కస్య పితా శివః? గణేశస్య పితా శివః. కస్య పితా బిందుసాగరః? అశోకస్య పితా బిందుసాగరః. కస్య పితా వసుదేవః? కృష్ణస్య పితా వసుదేవః. కస్య పితా రామః? లవస్య పితా రామః. కస్య పితా భీమః? ఘటోత్కచస్య పితా భీమః. ఇలా మీరు మీకు తెలిసినటువంటి విధంగా చక్కగా ఎవరి కుమారులు వాళ్ళ పేర్లు రాయండి. రావణస్య పత్ని మండోదరి. ఇలా కూడా రాయొచ్చు. కేవలం పితాపుత్ర అనే కాదు, వాళ్ళ భార్యలు. రామః సీత. వాక్య నిర్మాణం రామస్య పత్ని సీత. రామస్య పత్ని సీత. శివః పార్వతి. శివస్య పత్ని పార్వతీ. రావణః మండోదరి. రావణస్య పత్ని మండోదరి. కృష్ణః రుక్మిణి. కృష్ణస్య పత్ని రుక్మిణీ.
వసుదేవ దేవకి, వసుదేవస్య పత్ని దేవకీ. ఇలా చాలా సులభముగా షష్ఠీ విభక్తిని ప్రయోగిస్తూ ఉంటే దాదాపుగా కొంత మాట్లాడడం వచ్చేసినట్టే. మరి నేటి పాఠ్య బిందువు అయినటువంటి షష్ఠీ విభక్తిని చక్కగా మీరంతా కూడా అనేకములైనటువంటి ఎంత సమయాన్ని మీరు వెచ్చించగలిగితే అంత చక్కగా ఆ సమయంలో ఎన్ని వాక్యాలు నిర్మాణం చేయగలిగితే మీరు అంత తొందరగా సంస్కృతంలో మాట్లాడగలుగుతారు. ఎన్ని వీలైతే అన్ని వాక్యాలు నిర్మాణం చేయండి.